మహానగరంలో శ్మశానాలే నివాసాలవుతున్నాయి. బోడుప్పల్లోని విజయపూర్ కాలనీ వాసులే దీనికి నిదర్శనం. అభివృద్ధి పేరుతో అధికారులు సిటీలోని శివారు ప్రాంతాలను విచ్చలవిడిగా విస్తరిస్తున్నారు. ఒకనాటి శివారు ప్రాంతాలు ప్రస్తుతం ప్రధాన ప్రాంతాలుగా మారాయి. ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాలు వేగంగా విస్తరించాయి. ఎంత వేగంగా విస్తరించిందో అంతే స్లోగా అభివృద్ధి జరుగుతోంది ఇక్కడ. సిటీలో జనం మురుగునీటితోనో రోడ్డు సరిగా లేకనో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ విజయపురి కాలనీ వాసులది డిఫరెంట్ సమస్య. వీరు నిత్యం శవాలతో సహవాసం చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు ఊరికి బయట ఉన్న శ్మశానం ఇప్పుడు కాలనీ మధ్యలోకి వచ్చింది. దీంతో శ్మశానంలో శవాలను కాల్చినప్పుడు వచ్చే వాసనతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాబ్లం ఉందండి. మాకు మొత్తం ఇండ్లకే వచ్చేస్తుంది పొగ. చిన్నపిల్లలకు చాలా బాధ ఉంది. వాళ్ళకు జ్వరాలు, జబ్బులు, హాస్పిటల్కి తీసుకెళ్ళలేక బాధపడుతున్నాం. మేము కొంచెం ఆలోచించి చేయాలని అంటే కాదు, ఇది మాది, మా స్థలము, మేము చేసుకుంటాం, మీరు అడగడానికి ఇక్కడ ఎందుకు కట్టుకురు మీరు ఇండ్లు అని అడుగుతున్నారు. మేము కొన్నాము, ఉట్టిగా అయితే మీకు ఉట్టిగా వచ్చినాయి, ఇవి కాయిదాలు చూయించు అంటారు. చాలా బాధ ఉందండి మాకు. శవాలను కాల్చినప్పుడు వచ్చే దుర్వాసనతో కాలనీ వాసులు ఆసుపత్రి పాలవుతున్నారు. అధికారుల దగ్గర నిరసన వ్యక్తం చేసినా పట్టించుకునే నాథుడే లేడు. లోకాయుక్తకు ఫిర్యాదు చేసినా కరుణించే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ విషయంలో రెవెన్యూ అధికారుల పాత్ర చాలా ఉంది. రెవెన్యూ అధికారులు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా పని అయిపోతుంది. కానీ రెవెన్యూ అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో లాలుచిపడి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారుల మీద తగిన చర్య తీసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు జరగవు. సర్వే నెంబర్ 102 ఎటువంటి దాన సంస్కారాలు నిర్వహించకూడదని చెప్పి బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయినా ఆ బోర్డును కూడా ఖాతరు చేయకుండా కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతటి నాయకుడైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను తొలగించాలని వేడుకుంటున్నారు కాలనీవాసులు.